హాయ్ అండి అందరికి ఎస్ఎన్ తెనాలి రుచులు కార్యక్రమానికి స్వాగతం. మన తెనాలి రుచులు కార్యక్రమంలో లాస్ట్ వీక్ మన సుధారాణి గారు ఆల్రెడీ పంచదార లడ్డు అనే ఒక ఐటెం చేసి చూపించారు కదండి. దానికి మీరు ఇచ్చిన రెస్పాన్స్ చూసి లేదు నేను ఇంకొక ఐటెం కూడా మీకు చేసి చూపిస్తాను అని చెప్పి వచ్చారు. ఇవాళ మేడం గారు చేయబోయే ఆ సరికొత్త రెసిపీ పేరేంటో ఒకసారి గోధుమ నమస్తేనండి. గోధుమ పిండితో పకోటీలు అండి. శనగపిండి హెల్తీకి మంచిది కాదని గోధుమ పిండితో చేస్తున్నాను. ఒకసారి దానికి కావాల్సిన చెప్తాను. 2 కప్పులు గోధుమ పిండి అమ్మా, 1 కప్పు ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, నాలుగు పచ్చిమిర్చి, కొంచెం అల్లము, తగినంత కారము, తగినంత సాల్ట్. ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామమ్మా. ముట్టు పెడుతున్నానమ్మా. ముందు ఆయిల్ పెట్టుకోవాలి. ముందు ఆయిల్ పెట్టాము. ఈలోపు కలుపుకుందామని నేను పిండి కలుపుకుందామమ్మా. ఇది గోధుమ పిండి. గోధుమ పిండితో మా మనవరాళ్ళు ఒకటి బాగా వేస్తామని అడుగుతున్నారు. ఎప్పుడు గోధుమ పిండితోనే చేస్తాను నేను. ముందు ఉల్లిపాయ వేయాలమ్మా. ఇట్లా ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేసుకోవాలమ్మా. సరిపోతుంది. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పచ్చికారం కొంచెం వేసుకుంటే బాగుంటుందని వేసుకోవటమ్మా. కొంచెం ఓకే, టేస్ట్ కి సరిపడా కొంచెం లైట్ గా కారం, కొంచెం కరివేపాకు. ఇవన్నీ వేసుకొని ఇట్లా కలుపుకోవాలమ్మా ముందు పిండిని. అంటే అవన్నీ వేసిన వెంటనే వాటర్ పోయకుండా ముందు పిండిలో కలిసి ఇవన్నీ వేసి కలిపేసుకొని తర్వాత ఎక్కువ వాటర్ పట్టవమ్మా. చూసుకొని ఉల్లిపాయ నీరు ఉంటుంది కాబట్టి కొత్తిమీర ఇవన్నీ వేసి కలిపేసుకున్నాక చూసి కలుపుకోవటమేనమ్మా వాటర్. ఓకే మేడం. ఆయిల్ పెంచుదమ్మా. ఇది పిల్లలకి ఆరోగ్యానికి అందరికి పెద్దలకి బాగుంటుంది. ఇట్లా పిండిలో ఇటు కలిపితేమ్మా ఉల్లిపాయ కదా ఇట్లా పిండి బట్టి బాగుంటుంది. పిండి మొత్తం ఐటమ్స్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలమ్మా. అసలు వాటర్ వేయకుండానే కలుపుకోవాలి. ఓకే, కొంచెం గట్టిగానే కలుపుకోవాలమ్మా. ఒకటి కాబట్టి మరీ పలసం కలుపుకుంటే బాగోదు, గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇక చూసుకొని కొంచెం వాటర్ ఎక్కువ పట్టకుండా కొంచెం వేసుకోవాలి వాటర్. ఓకే, అవి గట్టి చల్లుకుంటా చూసుకుంటా లైక్ మనకి ఎంత వరకు క్వాంటిటీ కావాలో అంతవరకే వేసుకోవాలమ్మా. ఎక్కువ కలుపుకుంటే మళ్ళీ వాటర్ ఎక్కువైంది అనుకోమ్మా మళ్ళీ ఆయిల్ పీల్చుద్ది. చక్కగా ఇటు సరిపోయినట్టు కలుపుకున్నాను ఆయిల్ కూడా పీల్చదు. టేస్ట్ కూడా బాగుంటది. ఇప్పుడు అందరూ ఆయిల్ ఎక్కువ వాడకూడదు అంటున్నారు కదా, ఆయిల్ ఫుడ్ తినకూడదు అంటున్నారు కాబట్టి ఇట్లా హెల్దీకి మంచిది. ముందు మెయిన్ అసలుకి గోధుమ పిండి తినొచ్చు కాబట్టి శనగపిండి తినకూడదు. ఇది
చూసారు కదండి, మనం మామూలుగా పకోడీ ఏంటంటే మనం ఐటమ్స్ అన్ని వేసేసిన వెంటనే నీళ్లు పోసి కలిపేస్తూ ఉంటాము. అలా కాకుండా మనం ఈ ఐటమ్స్ అన్ని వేసుకున్న తర్వాత ముందు పిండిలో అవన్నీ బాగా కలుపుకున్నట్లయితే పిండి వాటన్నిటికి పట్టి టేస్ట్ కూడా తినడానికి బాగుంటుంది. అవన్నీ ఆ పిండి ఆ ఐటమ్స్ మొత్తానికి పట్టిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో కొంచెం కొంచెం చూసుకుంటే అప్పుడు వాటర్ కలుపుకోవచ్చు. ఓకే మేడం, మీరు అసలు ఈ గట్టి పకోడీ ఎక్కడ చూసి నేర్చుకున్నారు? ఇది నేను సొంతంగా చేసిందేనమ్మా. మా పిల్లలు పకోటీ, నాకు పకోటీలు అంటే ఇష్టం అమ్మా. మా పిల్లలు పకోటీ తినమంటున్నారు శనగపిండి. సరే ఒకసారి చపాతీ చేస్తే బాగుంటుంది కదా, గోధుమ పిండితో చేసి చూద్దామని చెప్పని వేసాను. మా పిల్లలు బాగా ఇష్టపడి బాగుంటున్నాయి అని చెప్పి నీకు అసలు శనగపిండి అసలు వద్దు, వేస్తే గోధుమ పిండి వేయటం లేకపోతే లేదంటున్నారమ్మా. ఇంకా ఇంక అప్పటి నుంచి నేను చాలా సార్లు నుంచి గోధుమ పిండితోనే వేస్తున్నా పకోటీలు. మనం మామూలుగా ఈ టేస్ట్ శనగపిండితో వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందా, లేదా టేస్ట్ ఏదైనా డిఫరెంట్ గా ఉంటుందా? కొంచెం డిఫరెంట్ గా ఉంటుందమ్మా, కానీ టేస్ట్ ఇది బాగానే ఉంటది. దానికి దీనికి కొంచెం తేడా ఉంటది. ఓకే మేడం, మీరు హౌస్ వైఫే కదా, ఇలా కుకింగ్ అదే కాకుండా ఇంకేదైనా ట్రై చేస్తా ఉంటారా? కొంచెం నాకు దేవుడి గుళ్ళు కదా, యాత్రలు కదా వెళ్తాం ఇష్టం అమ్మా, వెళ్తానే ఉంటానమ్మా నేను. ఓకే మేడం, అంటే ఇలా యాత్రలు అవి ఇంట్రెస్ట్ అంటున్నారు కదా, ఇప్పటి వరకు ఎన్ని యాత్రలు చేస్తుంటారు? నేను 2 సార్లు కాశీ వెళ్ళొచ్చానమ్మా. తర్వాత రామేశ్వరం వెళ్ళొచ్చాను, షిరిడి వెళ్ళొచ్చాను 2 సార్లు. ఇట్లా చిన్న చిన్న ఊళ్ళు వెళ్తానే ఉంటానమ్మా నేను. విజయవాడ అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చాను 4 సార్లు. అట్లా కొండపాటూరు అని ఆ ఊరు అని ఊరు వెళ్తానే ఉంటాను. దేవుళ్ళ దగ్గరికి బాగానే వెళ్తా ఉంటానమ్మా. ఓకే, గాజులు అల్లికలు అట్టా బుట్టలు అల్లికలు అవి వస్తామా. బుట్టలు అల్లికలు చేస్తాను వీటిలో. కొంచెం కొత్తగా ఏమైనా చట్నీలు అయ్యి నేను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఎంత అయిపోతే ఏమైనా చేసుకుంటాను. వెరైటీగా ఏమైనా చేసుకోవాలనిపించినప్పుడు చట్నీలు చేస్తాను కొత్తగా, ఏమన్నా పిండి వంటలు కానీ. ఓకే మేడం, ఇంట్లో ఇట్లా చట్నీలు అట్లా డిఫరెంట్ గా ట్రై చేస్తాను అని చెప్పారు కదా, ఇలా ఊరగాయ పచ్చళ్ళు అలా ఏమన్నా పడతా ఉంటారా? పడతానమ్మా. ఇది వరకు నేను పచ్చళ్ళు అవి బట్టి పిండి వంటలు చేసి అమ్మేదాన్నమ్మా. పచ్చళ్ళు అయ్యి అమెరికాను అట్లా పంపించానమ్మా, పిల్లలకి పంపిస్తామంటే చేసి పంపించాను. ఇప్పుడు చేయట్లేదు కానీ పచ్చళ్ళు కారపొళ్ళు ఇవి చేసి పంపించాను. ఇది ఆయిల్ హీట్ అయిందమ్మా, అనుకుంటే వేసుకుంటానమ్మా. మనం మామూలుగా పకోడీకి అయితే కొంచెం పలుచగా కలుపుకుంటాం కదా పిండి, అట్లా కాకుండా కొంచెం పలుచగా కలుపుకోవాల్సిన లేదమ్మా. ఇది గట్టి పకోడీగా ఉంటది, ఆయిల్ లేకుండా ఇట్లా బాగుంటది. గట్టి పలస కలుపుకుంటే ఆయిల్ లాగేసింది. మనం ఆయిల్ తక్కువగా కావాలి, ఆరోగ్యం కోసం కదా చేస్తుంది గోధుమ పిండితో, అందుకని ఇట్లా కొంచెం బయటికి కలుపుకోవాలి. రెండు రోజులు నిలబడినా కూడా వాసన రాదమ్మా. అంటే మనం ఈ పకోడీ వేసుకున్న తర్వాత 2 రోజుల వరకైనా తినొచ్చు. 2 రోజులు ఊరెంతనా వేసుకెళ్ళినా కూడా వాసన రాదమ్మా. గోధుమ పిండితో చేసాం కాబట్టి కొంచెం నిలువ ఉంటాయి. ఎప్పుడన్నా నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇట్లా వేసుకొని తీసుకెళ్తానమ్మా. నిలువ ఉంటాయి, బయట తినము, ఇట్లా ఇంట్లో అయితే బాగుంటాయి అని చేసుకొని తీసుకెళ్తాను. మీకెటు కొత్త ఐటమ్స్ వచ్చు కాబట్టి మీరే చేసుకోవచ్చు. అసలు నార్మల్ గా పకోడీ అంటే ఎప్పుడు మామూలుగా మనం బయట ఎక్కడ చూసినా మనం ఇంట్లో వేసుకున్న శనగపిండితోనే ట్రై చేస్తూ ఉంటారు కదా మేడం. మీరు అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా గోధుమ పిండితో వేసారు కదా, అసలు మీకు గోధుమ పిండితో వేయాలనే థాట్ ఎలా వచ్చింది? ట్రై చేద్దామని ఒక రోజు వేసానమ్మా, చూద్దామని కొంచెం పిండి కలిపి అసలు ఎప్పుడు వేసినట్టుగా ఎందుకు వేయాలి, ఒకే విధంగా ఎందుకు వేయాలని చెప్పని మార్చాలని చెప్పని ఒక రోజు ఊరిని ఒక గుప్పిడి పిండి కలిపి ఒక పెద్దలపాయ కోసి 2 పచ్చిమిరకాయలు కోసి పకోడీలా వేసాను. వేస్తే బాగున్నాయి అన్నారు.
అందరూ పిల్లలు కూడా బాగుండే. నరికినప్పటి నుంచి నేను గోధుమ పిండితోనే వాడుతున్నాను, శనగపిండితో పొగోటీలు అయింది. ఇంకా ఇప్పుడు నా ఆరోగ్యం కూడా చూసుకుంటున్నారు పిల్లలు. శనగపిండి అసలు తింటలేదు, దాని వల్ల ఇక ఇట్లా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కామన్ గా ఉన్న ప్రాబ్లం గ్యాస్ ట్రబుల్ కాబట్టి ఇదైతే ఏం కాదని ఇక ఇట్లా చేస్తున్నానమ్మా. చూసారు కదండి, మీరు కూడా ఈ తెనాలి రుచులు కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మా టీంతో మేమే మీ ఇంటికి వస్తాం. మీరు చేయాలనుకున్న ఐటమ్ ఏదైనా సరే మేమే షూట్ చేసి అందరికీ తెలియజేస్తాం. ఓకే మేడం, మా తెనాలి రుచుల ప్రేక్షకుల కోసం మీకు తెలిసినది ఏంటి ఉంటే చెప్తానమ్మా. అందరికీ గ్యాస్ ట్రబుల్ ఉంటుంది కాబట్టి పొద్దున్నే ఒక 50 గ్రాములు వాము, ఒక 50 గ్రాములు సోంపు, ఒక 50 గ్రాములు జీలకర్ర, దానికి సంబంధించిన ధనియాలు కొంచెం, అది అయిగా ఒక 50 గ్రాములు వేసుకోండి. ధనియాలు ఈ బాగా వేపించి లైట్గా కాకుండా బాగా వేపించి వేసుకొని పొడి కొట్టుకొని పొద్దున్నే 3 గిద్దలు నీళ్ళు పెట్టుకొని అవి అసలు నీళ్ళు అయినాక అవి వడగొట్టుకొని తాగండి. పడగడుపున గ్యాస్ ట్రబుల్ రాదు. కీళ్ళ నొప్పులు ఉండా కూడా తగ్గుతాయండి కొంచెం. చూసారు కదండి, వాము, సోంపు, ధనియాలు, జీలకర్ర ఈ 4 ఐటమ్స్ ఒక 50 గ్రాముల చొప్పున తీసుకొని మనం బాగా అంటే లైట్గా కాకుండా కొంచెం బాగా వేపుకొని ఒక మిక్సీలో పట్టుకొని పొడి చేసేసి ఒక డబ్బాలో వేసుకొని మార్నింగ్ మనం రోజు లేచిన వెంటనే మార్నింగ్ ఏంటంటే ఒక గ్లాస్ కానీ ఒక హాఫ్ గ్లాస్ కానీ వాటర్ బాగా మరగపెట్టుకొని ఆ వాటర్లో ఈ పొడి కలుపుకొని తాగినట్లయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా లేదా బాడీ పెయిన్స్ అయినా కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే తగ్గుతాయి. ఇంట్లో మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. కొంచెం పిండి గట్టిగా ఉంటుంది అన్నమ్మా, చేయి తడి చేసుకొని నూనె వేసేటప్పుడు కొంచెం తడి చేసుకుంటే తొందరగా అనేటప్పుడు తడి చేసుకొని వేసుకోండమ్మా. మీరు లాస్ట్ వీక్ పంచదార లడ్డూ చేశారు, అలాగే ఇప్పుడు గోధుమ పిండితో గట్టి పకోడీ చేస్తున్నారు. ఇట్లాగే ఏదైనా కొత్త కొత్త ఐటమ్స్ ట్రై చేస్తారా మేడం? ట్రై చేస్తానమ్మా. మనం ఎప్పుడు రొటీన్ గా యూజ్ చేసే ఐటమ్స్ తో కాకుండా ఇలాగే డిఫరెంట్ ఐటమ్స్ చేసుకుంటే అది తినాలి. అది కొత్త వెరైటీ కాబట్టి తినాలనిపిస్తుంది. చేసుకున్నాం మనం కొత్త ఐటమ్స్ అని చెప్పి అనిపిస్తుంది. ఎప్పుడు ఒకే రకంగా తినాలనిపిస్తుంది కాబట్టి. ఓకే మేడం, మీరు ఇలా వంటలు చేయాలి అనుకున్నారు కదా, అసలు ఈ ఎస్ ఛానల్ వాళ్ళని ఎలా కాంటాక్ట్ అయ్యారు? నేను టీవీ చూస్తాను, యూట్యూబ్ చూస్తానమ్మా. నేను యూట్యూబ్ లో మీది ఛానల్ వచ్చింది, ఎస్ ఛానల్ చూస్తే నాకు మనం ఎందుకు చేయకూడదు అనిపించి నేను చేద్దామని చెప్పి మీకు ఫోన్ చేశాను. నేను ఫోన్ చేసిన దాన్ని బట్టి మీరు కూడా పాపము కాంట్రాక్ట్ లోకి వచ్చి మేము వస్తామని చెప్పని వచ్చారు. నేను చేసి చూపిస్తున్నాను. నాకు ఇంట్రెస్ట్, మీరు వచ్చారు కాబట్టి నేను ఆనందంతో నేను చేస్తున్నాను. ఎస్ ఛానల్లో పాత సినిమాలు పాత పాటలు వస్తాయి కదండి, అట్లాంటి చూస్తానండి. నాకు ఇష్టం అండి. ఓకే మేడం, మీరు ఆల్రెడీ లైట్ గా కలర్ చేంజ్ అయ్యి కదా, ఇంకా ఎంత టైం పడుతుంది? అయిపోవచ్చిందమ్మా. కొంచెం ఎక్కువగా పై చేయకుండా అమ్మా, గోల్డ్ కొంచెం కలర్ మారితే ఇప్పుడు కొంచెం కలర్ మారుతుంది, ఇక తీసేయచ్చమ్మా. ఈ కలర్ లో తీస్తే బాగుంటది. మరి ఎక్కువగా ఎక్కున్నా కానీ మాడిపోయినట్లు అది ఒక టేస్ట్ మారిద్దమ్మా. మళ్ళీ
పంచదారలో చూసారు కదండి, ఈ గోధుమ పిండి గట్టి పకోడీకి కావాల్సిన పదార్థాలు మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. 2 కప్పులు గోధుమ పిండి అమ్మ, 1 కప్పు ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లము, తగినంత కారము, తగినంత సాల్ట్, అమ్మ గోధుమ పిండితో గట్టి పకోడీ రెడీ అయిందమ్మా, టేస్ట్ చేయమ్మా. తప్పకుండా మేడం. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మామూలుగా మనం ఇంట్లో ఎప్పుడు రొటీన్ గా శనగపిండితో వేసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా గోధుమ పిండితో టేస్ట్ కూడా బాగుంది, హెల్త్ కూడా మంచిది. కాబట్టి మీరు కూడా ఇంట్లో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. చూసారు కదండి, ఎంత ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే, ఏదైనా జాబ్ చేసుకునే వాళ్ళైనా సరే, వంటలు అనేది ఇంట్రెస్ట్ లేకుండా ఎవరికి అయితే ఉండదు, అందరికీ ఇంట్రెస్ట్ గానే ఉంటది. అది కూడా మళ్ళీ మేము టీవీలో చేసి చూపించాలి అంటే అందరికీ ఉంటది. ఒక భయం వల్ల అవ్వచ్చు, లేదా కుదరక అవ్వచ్చు, కానీ ఎవరు ముందుకు రారు. అలా కాకుండా ఇది లోకల్ ఛానల్ కాబట్టి మీకోసం మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ టాలెంట్ని నలుగురికి తెలియజేయడం కోసం
మనందరి కోసం పెట్టిన ఛానల్ కాబట్టి మీరు కూడా ఎవరైనా ఇట్లా సరికొత్త రెసిపీస్ని చేసి చూపించాలి అనుకుంటే మీరు ఎక్కడికి మళ్ళీ కాల్ చేసిన తర్వాత వీళ్ళు ఎక్కడికి రమ్మంటారు అని ఆ డౌట్ కూడా అవసరం లేదండి. మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే మీరు కాల్ చేసి ఎక్కడికి రావాలో ఏరియా అవి చెప్పి అడ్రస్ అది చెప్తే మీకు ఏ టైంలో అయితే మీరు ఫ్రీగా ఉంటారో ఆ టైంలో మా టీంతో మేమే మీ ఇంటికి వస్తాం. మీరు చేయాలనుకున్న ఐటమ్ ఏదైనా సరే మేమే షూట్ చేసి అందరికీ తెలియజేస్తాం. చూసారు కదండి, ఇది ఇవాళ తెనాలి రుచుల కార్యక్రమం. మళ్ళీ వచ్చే వారం సరికొత్త రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.